డిగ్రీలను తుంగలో దొక్కుతూ నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా గత ప్రభుత్వం ఉన్న పలంగా జేఎల్స్ ను, జూనియర్ కాలేజీ లెక్చరర్స్ ను, అదే విధంగా పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్స్ ను, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ ను అందరినీ కూడా ఒక జీవో తీసుకొచ్చి, జీవో 16 నెంబర్ను తీసుకొని వచ్చి ఈరోజు వాళ్ళను రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఈ రెగ్యులరైజ్ చేసే క్రమంలో లక్షల కొద్ది డబ్బులు ఒక్కొక్క వ్యక్తి కాడి నుంచి, ఒక అభ్యర్థి నుంచి తీసుకున్నారని ఆ రోజు ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. అంతేకాదు జేఎల్లో ఒక్కొక్కరి దగ్గర నుంచి దాదాపుగా 5 నుంచి 10 లక్షలు, డిఎల్లో 10 నుంచి 15 లక్షలు, పిఎల్ పోస్టుకు 15 నుంచి 20 లక్షలు తీసుకున్నారనేటటువంటిది ఆ రోజు చర్చ, ఆధారాలతో సహా రీజనల్ డైరెక్టర్ జూనియర్ లెక్చరర్స్ వారికి కూడా వీళ్ళు ఆధారాలతో సహా ఆ రోజు అభ్యర్థులు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని పక్కన పెట్టేసి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసిర్రు. ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడమే కాదు, వీటిపైన ఎన్నో రిట్ పిటిషన్లు పడి హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉండి, కొన్ని కేసులు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పికి వెళ్ళిన స్థాయిలో కూడా వీళ్ళు హైకోర్టు యొక్క డైరెక్షన్స్ కానీ, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కానీ వేటిని పట్టించుకోకుండా ఈ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసేటప్పటికీ స్టేటస్ కో కూడా ఉంది. నైట్కు నైటు వీళ్ళు ఆ రోజు జీవోని ఎందుకు తీసుకురావడం జరిగిందని అడుగుతున్నాం. అంతేకాదు వీళ్ళు ఈ జీవోని తీసుకొని వస్తూ ఒక యాక్టులో ఉన్నటువంటి సవరణలు ఆ జీవోలో ఎందుకు పెట్టడం జరిగింది? మసూదన్ రెడ్డి గారు, జయసుధ గారు, రీజనల్ డైరెక్టర్ జయసుధ గారు, వీరిద్దరి సంభాషణలు కూడా బయటకు వచ్చినాయి. నిన్న కాక మొన్న వీళ్ళకి సంబంధించినటువంటి వాదోపవాదనలు కూడా ఆ రోజు నేను చెప్పుతుంటే మీరు వినకుండా చేసిర్రు. మసూదన్ రెడ్డి గారు, మీరు లాబింగ్ కు తలొగ్గి చేసిర్రు, వీళ్ళ పరిస్థితి ఏందని మాట్లాడడం కూడా జరిగింది. వాయిస్ రికార్డులు ఉన్నాయి. వీళ్ళకి సంబంధించినటువంటి అక్రమంగా ఏ విధంగా ఉద్యోగాలు తీసుకున్నారు అనేటటువంటిది కూడా ఉంది. అంతేకాదు దీనికి సంబంధించినటువంటి ఇంకా గొప్ప విషయం ఏం బయటకు వచ్చిందంటే, వీళ్ళు రేపు డిఎల్స్ అయి ప్రమోషన్ లో డిఎల్స్ అవ్వడమే కాదు, వీళ్ళు యూనివర్సిటీలలో పిహెచ్డి చేసేటటువంటి వాళ్ళకు వీళ్ళు గైడ్షిప్ కూడా తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, మొన్ననే ఎన్నికలలో పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎన్నోసార్లు చెప్పిండు, ఆయన జేఎల్ నుంచి డిఎల్ కాగానే నేను రిజైన్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని పెట్టుకున్నారు. ఇది ఎందుకు చెప్తున్నామంటే మీకు ఒక సమాచారం ఇవ్వడానికి. డిఎల్స్ అంటే వాళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అంటే వాళ్ళ కాడ పిహెచ్డి ఉంటే వీళ్ళు ఖచ్చితంగా రేపు యూనివర్సిటీలో పిహెచ్డి తీసుకున్నటువంటి అభ్యర్థులకు అక్కడ గైడ్స్ కూడా లేకుంటే వీళ్ళు డిగ్రీ కాలేజీ నుంచి గైడ్షిప్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అలా చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు సిటీ కాలేజీలో ఉన్నటువంటి తెలుగు శాఖకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, ఓరియంటల్ కాలేజీలలో చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు డిగ్రీ లెక్చరర్స్ గా ఉండి వాళ్ళకు పిహెచ్డి ఉండి 6 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉంటే చాలు, వాళ్ళకు గైడ్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకొరకని వీళ్ళు ఇక్కడ చేసినటువంటి ఒక దొంగ ఘనకార్యం ఏంటంటే దొంగ సర్టిఫికెట్లు. ఇవి దొంగ సర్టిఫికెట్లు తెచ్చిర్రు, దొంగ సర్టిఫికెట్ల ఆధారాలు చూపిస్తున్నాం. రెగ్యులరైజ్ అయ్యేటప్పుడు వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి దొంగ సర్టిఫికెట్ అసలు ఈ యూనివర్సిటీలకు ఎక్కడ లేదు. జేఆర్ఎన్ రాజస్థాన్ విద్యాపీఠ్ యూనివర్సిటీ అంట. ఈ మెమోలు ఇవి వీళ్ళు జాయిన్ అయిందేమో ఎప్పుడు 2008లో నోటిఫికేషన్, జేఎల్ నోటిఫికేషన్ వస్తే 2022 వరకు ఒక్క నోటిఫికేషన్ రాలే. 14 సంవత్సరాలు జేఎల్ నోటిఫికేషన్ రాలే. ఒక దశాబ్దిన్నర కాలం పాటు నోటిఫికేషన్ రాకుండా ఉంటే వీళ్ళని రెగ్యులరైజ్ చేసి వీళ్ళతో పెట్టుకొని ఇప్పుడు మసూదన్ రెడ్డి ఏమంటారు తెలుసా? 14 సంవత్సరాలు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను కాపాడినటువంటి వీళ్ళకు చదువు రాదని చెప్తున్నారు, వీళ్ళని తీసేయాలని చెప్తున్నారు, వాళ్ళు ఈ వ్యవస్థను కాపాడిరు అంటున్నారు. మసూదన్ రెడ్డి గారు, వాళ్ళ మీద మాకు కోపం లేదు. ఒకవైపు మేము ప్రభుత్వం మీద కొట్లాడుతూనే మరొక వైపు ఈ దొంగ సర్టిఫికెట్ల భరతమైంది అని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.